ఆదేశాలను సూత్రాలను ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుణుల సూత సుతులు కింద నిల్వ అర్హత లేనందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజు జననం ఎట్టిది, అది జుముక్సాకరమైన నీ స్తంభం ఎట్టిది, మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల ఉద్దండి శాంతనుడు శివ సముద్ర పారేకు గంగా గర్భమును జనించలేదా? ఏనేదే కులము నాతో చెప్పించేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవ్యాసుకు ఊరసి పుత్రుకాడా. అతడు పంచమ జాతికి నేను అరుంధేందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన పరాశురుని, ఆ పరాశుడు పల్లెపరిచిన మత్స్యగంధేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అమ్మితో మా తండ్రిని, పిన పితామయ్య అంబాలితో మా పిన తండ్రి పాండురాజు మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనులు తీసే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భోసం బట్టి క్షేత్రపీత పాత్రతో సంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థవాదములు ఎందుకు? ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించేది? అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామం వెలుగున్న అంగరాజ్యానికి ఇప్పుడే ఇతన్ని మూర్తాపేక్షను గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కనవర్త శక్తి కిరీటమును వేగంగా కొలితెము. మామ గాంధర్వ స్వరూపమ్మ సురచిరమని మైమంట సువర్ణ సింహాసం తెప్పిపము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ దొంగ నందకునుడు, కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యానములు సుస్థురంగా మోగిరిండు. వంది మాగదులారా, ఈ కర్ణ మహారాజును కైవారం కాంపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుకు పాలభాగమున కత్తులు తిలకం తీర్చిది బహుజన్మ సుకృత పరిపాక సలుప్త సహజ కవచ కర్ష వైద్యుల ప్రభుత్వాలకి వాంఛలు చర్యగా విరగంత విద్రాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పర్ష మధ్యమున సర్వదా సహస్రద ఈ కులకలక మహాపైక్రమును శాశ్వతంగా ప్రక్షాళన గావించదును.